ఆల్ నేను ఆర్టిస్ట్ని. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. 70 సినిమాల వరకు చేశాను, పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను. అయితే చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నా, నేను పెద్ద సినిమాలలో ఆంధ్ర డైరెక్టర్లు తెలంగాణ డైరెక్టర్ అనే సమస్య లేదు. కానీ అక్కడ మన టాలెంట్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. ఫస్ట్ ప్రతి 24 క్రాఫ్ట్స్లో కూడా మన తెలంగాణ వాళ్ళు అందరూ ఉన్నారు. టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళి, కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి. నేను 90లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, 2006 నుంచి నేను ఆర్టిస్ట్గా రెగ్యులర్గా చేస్తున్నా, ప్రజెంట్ కూడా చేస్తున్నా. రీసెంట్లీ ఒక సినిమా ప్రొడ్యూసింగ్ చేసిన, గుణసుందరి అని, మొత్తం తెలంగాణలో తోటి చేసిన. నాకు సినిమాకి థియేటర్ దొరకలేదు, ఒక థియేటర్ ఇచ్చారు అమీర్పేటలో. ఆ థియేటర్ కూడా నేను లాస్ ఆఫ్ పేమెంట్లు ఇచ్చేసిన, వదిలేసుకున్నా. సినిమా తీయాలనే ఆలోచన మైండ్లోకి తీసేసిన. నేను కంప్లీట్గా నేను ఒక ఆర్టిస్ట్గానే ఉన్నా. ప్రజెంట్ యూట్యూబ్ మెండిస్ బుక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నాది. దాంట్లో ఇప్పటివరకు నేను 12 ఎపిసోడ్స్ చేసిన. నేను ఇంకా మూడు ఎపిసోడ్స్ రిలీజ్కి ఉన్నాయి నాకు. అంటే చెప్తున్నాను, ఆర్టిస్ట్ అనేవాడు టాలెంట్ ఉంటే ఎక్కడికైనా వెళ్తాడు. కానీ ప్రతి ఒక్క తెలంగాణ 24 క్రాఫ్ట్స్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ తెలంగాణ ఆర్టిస్టులకి సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, ఆర్టిస్ట్ మా అసోసియేషన్ ఏదైతే ఉందో, తెలంగాణ ఏర్పడిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే, అరే మాకు మెంబర్షిప్ దొరకలేదు, ఇక్కడైనా అసోసియేషన్ అంటే ఇక్కడ 10 అసోసియేషన్స్ వాళ్ళ బిజినెస్ కోసం పెట్టుకున్నారు. కానీ ఆర్టిస్టులకు ఏ రకంగా న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా నేను ఒక అసోసియేషన్లో నేను సురేష్ మెంబర్, నాతో పాటు 20 మందిని జాయిన్ చేసినాం. ఆ ఎస్టాబ్లిష్ చేసిన నాగరాజు అనే పర్సన్ చనిపోయాడు, దానికి ఇప్పుడు అడ్రస్ లేదు. మరి ఎవరిని అడుగుతాం మేము? మాకు సొల్యూషన్స్ ఏంటి? మాకు సమస్యలు వస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? అందుకని ఈరోజు నాకు ఇది చర్చా వేదిక ఏర్పడిందంటే నేను సంతోషంగా, నేను అక్కడ ఉప్పల్ నుంచి వచ్చాను. నేను ఉప్పల్లో నివాసం ఉంటా. నేను ఉప్పల్ నుంచి వచ్చా. సురేష్ ఒక ఫోన్ చేస్తే, వీళ్ళందరికీ కొంచెం ఆర్టిస్ట్ పరంగా కూడా మీరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ చర్చా వేదిక కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాను.